హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషూస్ కిచెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు బెంటో కేక్ ఆర్డర్ వచ్చిందండి. ఈ కేక్ కస్టమర్స్కి బాగా నచ్చిందంట. చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యారు. దీన్ని మీతో పాటు కూడా షేర్ చేసుకోవాలనుకొని ఈ వీడియోని మీ ముందుకు ప్రజెంట్ చేస్తున్నాను, చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో జల్లెడ పెట్టి దాంట్లో 1/4 కప్ మైదా వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ వచ్చేసి 1/4 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత బేకింగ్ సోడా వచ్చేసి 1/8 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఈ మూడింటిని చక్కగా జల్లించుకోవాలి. ఇలా జల్లించడం చాలా ఇంపార్టెంట్. కేక్ అనేది చాలా బాగా కూడా వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఒక ఎగ్ తీసుకుంటున్నాను. ఎగ్ని కూడా మనం రూమ్ టెంపరేచర్లోనే తీసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన ఎగ్ని అస్సలు వాడకండి, అప్పుడు కేక్ అనేది బాగా రాదు. ఎగ్ని మనం బీటర్ సహాయంతో విస్క్ చేసుకోవాలి. ఎగ్ అనేది హాఫ్ వైట్లోకి వచ్చేంత వరకు మనం బీట్ చేసుకోవాలి. ఇది 1/2 కిలో కేక్ అండి. 250 గ్రామ్స్ కేక్కి 1 ఎగ్ అయితే సరిపోతుంది. అదే 1/2 కిలో కేక్కి మనము 2 ఎగ్స్ తీసుకోవాలి. ఇక్కడ నేను షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇది కూడా 1/4 కప్ని వేసాను. ఇది హాఫ్గా 2 బ్యాచెస్ కింద వేసుకుంటూ మనం బీట్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత 1/4 కప్లో హాఫ్ ఆయిల్ వేస్తున్నాను, అంటే 1/8 కప్ ఆయిల్ వేస్తున్నాను. వేసి ఇది ఫ్లేవర్లెస్ అండి. ఆయిల్ అనేది ఫ్లేవర్లెస్గా ఉంటేనే బాగుంటుంది. సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు అంతా వేసి మళ్ళీ బీట్ చేసుకోవాలి. తర్వాత మనం జల్లించి పెట్టుకున్న మైదా పిండిని వేసుకొని 2 బ్యాచెస్ కింద వేసుకుంటూ మనం కలుపుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం బ్యాటర్ అంతా కూడా ఒకసారి కలిపేద్దాము. చూసారు కదా బ్యాటర్ ఎంత ఫ్లఫీగా, ఎంత స్మూతీగా, షైనీగా కనిపిస్తుందో. ఇప్పుడు మనం దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. ఇది స్టీల్ టిన్ అండి. ఇది వచ్చేసి లంచ్ బాక్స్ది. మీరు కావాలంటే 3 ఇంచెస్ అయినా 4 ఇంచెస్ అయినా బెంటో కేక్ చేసే టిన్ ఉంటుంది, అది కూడా తీసుకోవచ్చు. లేదు అంటే ఇలా టిఫిన్ బాక్స్లో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ప్రీహీట్ చేశాను. 10 మినిట్స్ వరకు ప్రీహీట్ చేయాలి. ఖచ్చితంగా ప్రీహీట్ చేయాలండి. తర్వాత ఈ కేక్ బ్యాటర్ వేసిన బౌల్ని ఒకసారి ట్యాప్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. దీన్ని మనం మ్యాక్సిమం 20 to 30 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. నాకైతే ఎగ్జాక్ట్గా 25 మినిట్స్ వరకు బేక్ అయిపోయింది. చూసారు కదా, టూత్ పిక్ పెట్టి చూస్తే చాలా క్లీన్గా వచ్చింది, అంటే కేక్ కుక్ అయినట్టు అర్థం. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత డిమాల్ చేయండి. చూసారు కదా ఎంత స్పాంజీగా వచ్చిందో కేక్. అసలుకి గిన్నెకు కూడా కొంచెం కూడా అతుక్కోలేదు. చూడండి ఎంత స్పాంజీగా, ఫ్లఫీగా, అబ్బా చాలా బాగా వచ్చింది. దీన్ని మనం టిఫిన్ బాక్స్లో బేక్ చేసామంటే ఎవరు నమ్మరు, అలా ఉంది. ఇప్పుడు దీన్ని నేను 3 లేయర్స్ కింద కట్ చేసుకుంటున్నాను. కేక్ని బేక్ చేసే ముందు ప్రీహీట్ చేయడం చాలా అవసరం. మనం ఓవెన్ని ఎలా అయితే ప్రీహీట్ చేసుకుంటామో అలానే మనం స్టవ్ మీద కూడా ప్రీహీట్ చేసుకోవాలి. అప్పుడే కేక్ అనేది బాగా వస్తుంది. ప్రీహీట్ని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఇక్కడ నేను షుగర్ సిరప్ వేసుకున్నాను. ప్లేట్ తీసుకొని ప్లేట్ పైన కేక్ పెట్టేసి దానిపై నుంచి నేను షుగర్ సిరప్ని వేసుకొని దానిపై నుంచి విప్పింగ్ క్రీమ్ని బీట్ చేసి పెట్టుకున్నానండి. విప్పింగ్ క్రీమ్ని బాగా బీట్ చేసుకోవాలి. స్టిఫ్ పీక్స్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. అప్పుడే మనకి కేక్ ఐసింగ్ అనేది బాగా వస్తుంది. ఇక్కడ నేను క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో 1/2 an hour పెట్టానండి. 3 లేయర్స్ అయిపోయిన తర్వాత 1/2 an hour తర్వాత మళ్ళీ నేను కేక్ని తీసి మళ్ళీ దీన్ని ఐసింగ్ చేశాను. ఫినిషింగ్ బాగా వచ్చింది, చూసారు కదా. ఇక్కడ నాకు కస్టమర్ యెల్లో కలర్ రోజెస్ వేసి ఇవ్వమని చెప్పారు, అందుకని నేను యెల్లో కలర్ ఫుడ్ జెల్ కలర్ని తీసుకున్నాను. దీన్ని నేను విప్పింగ్ క్రీమ్లో 2 to 3 డ్రాప్స్ కలుపుకున్నాను. తర్వాత నేను ఇక్కడ రోజెట్స్ వేస్తున్నాను. దీన్ని నేను స్టార్ నోజుల్తోనే వేసానండి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో రోజెట్స్, చాలా ఈజీగా వచ్చాయి. కింద కూడా నేను రోజెట్సే వేస్తున్నాను. మీరు మీ ఇష్టమైన డిజైన్ని వేసుకోండి. ఈ న్యూ ఇయర్కి మీరు కూడా ఈ బెంటో కేక్ని ట్రై చేయండి. హ్యాపీగా ఫీల్ అవుతారు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. కస్టమర్ అయితే చాలా బాగుందన్నారు, ఇంకా ఆర్డర్స్ కూడా ఇస్తా అన్నారు. టేస్ట్ కానీ కేక్ కానీ చాలా ఫ్రెష్గా ఉంది, బేకరీ కన్నా కూడా బాగుంది అని అన్నారు. ఇక్కడ నేను స్టార్ నోజుల్తోనే స్టార్స్ పెడుతున్నాను. అదే నోజుల్తో నేను స్టార్స్ కూడా వేస్తున్నాను, చూసారా. అంతేనండి, చాలా ఈజీగా ఇంట్లోనే మనము ట్రెండింగ్లో ఉన్న బెంటో కేక్ని రెడీ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.
మరొక అమేజింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. మీ వైష్ణవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.